అలా దివ్య మార్గంలో వెళ్ళిపోవడానికి అసలు ఆలోచనలు అడ్డమవుతున్నాయి కదా, దేని గురించి ఆలోచిస్తాం మనం? సాధారణంగా పెద్ద వయస్సు వచ్చాక ఆలోచించేదండి బంధాల గురించి. పిల్లల్లోనూ ఎవరికి వారిద్దరు ముగ్గురు మించి లేకపోయినా ఎవరో కొంచెం లొక్కుగా ఉంటారు, అంటే ఆర్థికంగా బలంగా ఉంటారు. ఏమిటో వాడు ఒక్కడేనండి అలా ఉన్నాడు, ఏమైపోతాడు, వాడు ఏమైపోయినా నువ్వు బెంగెట్టుకుంటే నువ్వు ముందు అయిపోతావు. వాడికి అప్పటికే 30 ఏళ్ళు ఉన్నాయి. చెప్పాలి స్పష్టంగా, అబ్బాయి నీ గురించేరైనా ఆలోచన, నీ బతుకు నువ్వు చూసుకో, నేను ఎంతో కాలం ఉండను. వాడు తయారవుతాడు. ఈ బంధాల గురించి ఆలోచనలు తగ్గాలి. అలాగే ఇంకా కొంతమందికి ఏమంటే విచిత్రంగా ఏదో మనవరాల మేడలో 3 ముళ్ళు పడితే 3 ముళ్ళు పడినా 36 ముళ్ళు పడినా ఈవిడ పోదు, ఇలా ఉంటుంది తప్పితే. అసలు పోవాలని లేదు ఈవిడికి, సిద్ధంగా లేదు ఈవిడ. మనవరం తర్వాత మళ్ళీ ముందు మనవరం ఏదో దానికి కడుపులో కాయగా వస్తే మళ్ళీ అదో కాయ ఉంటుంది. ఆ కాయ దానికో ముద్దు ముచ్చట జరిగితే ఏది ముద్దు ముచ్చట జరిగేది వెళ్ళదు ఈవిడ, వెళ్ళాలని లేదు. మనిషికి ఆ శరీరాన్ని వదిలిపెట్టడం ఇష్టం ఉండదండి. అంత మొత్తం పేకం పాకం చేసేసుకుంటాడు దీన్ని. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఒక్క నిర్ణయానికి రావాలి. సాగర ఘోష కావ్యం చెబుతోంది మనకి. అలదిన బంధ చందనముల వలద్రోయము వృద్ధి చేసెడిన్ గొల్లదియు వృద్ధి చెందునివి. అలదిన బంధ చందనముల వలద్రోయము వృద్ధి చేసెడు గొలదియు వృద్ధి చెందునివి. కూడుట వీడుటకేమి గాని ఈ అలపడిపోవు లోపలనే అద్భుత జీవనమందుకొమ్ము. ఈ అలపడిపోవు లోపలనే అద్భుత జీవనమందుకొమ్ము. ఈ కలగతియించు లోపలనే కాన్కగనిమ్ము ధరిత్రి సేవకుం. ఈ కలగతియించు లోపలనే కాన్కగనిమ్ము ధరిత్రి సేవకుం. ధనమని, బంగారమని, ఇళ్ళని, వాకిళ్ళని, పొలాలని, స్థలాలని, కొడుకులని, కూతుళ్ళని, బంధువులని, మిత్రులని, శుభకార్యాలని మన పిలిచారని, పిలిస్తే ఒకవేళ పెద్దపేట వేయలేదని, పెద్దపేట వేస్తే అది కొంచెం కోడి చిరిగ్గా లేదని వంకలెట్టద్దు. ఇంకా అసలు మన ఎవరూ పిలవకపోతే మంచిది, మన ఇంట్లో మనం ఉండి జపం చేసుకుంటాం. పిలిచినా సరే నేను రాలేనని చెప్పాలి ఓపిక లేనప్పుడు. ఎలాగో వల్ల అది చూడాలనుంది నాకంటే ఈ 90 ఏళ్ళ ఆవిడ కోసం ఇప్పుడు మొత్తం వీల్ చైర్ సహా వీలు ఉన్న చైర్లన్నీ ఏర్పాటు చేయడం. ఇక్కడ ఇప్పుడు వెళ్ళకపోతే ఏమిటైంది 90 ఏళ్ళ ఆవిడ ఎక్కడికి? నేను రానని ఆవిడే చెప్పాలి, ఆయనే చెప్పాలి. నేను రానయ్యా, నాకు 80 దాటే కష్టం, నాకు ప్రయాణాలు ఇబ్బందిగా ఉన్నాయి, మీరు వెళ్ళరండి, నేను ఇంట్లో ఉంటాను అనేది నాకు గట్టిపడి తింటే రోజు వెళ్ళిపోయా వెళ్ళడం. నన్ను తీసుకెళ్ళకుండా వెళ్ళారంటాడు. ఈయన వెళ్ళి ఏం చేస్తారంటే 2 అత్యంత వేయడం తప్ప. అక్కడి నుంచి 100 మంది యాతన పడాలి ఈ పెద్ద మనిషి కోసం. లేదా విమానాల్లో ప్రయాణాలు, నానాయాతన. దీనికి అంతటికీ మనం ఇచ్చే ఒకే ఒక కవరేజ్, టీవీ కవరేజ్. మమకారం కాదమ్మా, ఇది అహంకారం. నేనున్నా, నన్ను గుర్తించాలి, నేను లేకుండా పెళ్ళి ఏంటి? మనవడది కొడుకు పెళ్ళికి మన అవసరం అండి, మనవడి పెళ్ళికి మన అవసరం లేదండి. వీలైతే వెళతాం, లేతలేదు. వెళ్ళగలిగితే వెళతాం, లేతలేదు. వెళ్ళగలిగితే ఒప్పుకుంటూ వెళ్ళొచ్చు, అది ఆనందమే, దానికే ఉంది. ఇక ముని మనవాడిని కూడా ఇంక పట్టు కూర్చోడమే. ఇక్కడ ముని మనవరాలను కూడా, మనవడు కూడా పర్వాలేదు, ముని మనవడు కూడా. ఈ అలాగే వాళ్ళకేమో వాళ్ళ ఉద్యోగాలు సరిగ్గా లేవని, వాళ్ళ దాంపత్యాలు సరిగ్గా లేవని పెద్దవాళ్ళు బాధపడుతూ కూర్చోవడం. అమ్మాయికి పెళ్లి చేసాం కానండి కొంచెం అదో రకంగా ఉంది, సరిగ్గా ఉండమని చెప్పాలి అమ్మాయికే. మనం అమ్మాయినే సమర్థిస్తాం, వాళ్ళు వాళ్ళ అబ్బాయిని సమర్థిస్తారు. అంతే, తోసుంటారు. మన అమ్మాయిని మనం సమర్థించడం మనకు ఆ అబ్బాయినే సమర్థించాలి, అప్పుడు అమ్మాయికి బుద్ధి వస్తుంది. మన అబ్బాయిని మనం సమర్థించడం మనిషి కోడలనే సమర్థించాలి, అప్పుడు అబ్బాయికి బుద్ధి వస్తుంది. లేదు, రెండింటి మించిన గొప్ప విషయం ఉంది, ఆలోచించగలదు. ఏది ధర్మమో దాన్ని సమర్థించాలి, అప్పుడు అందరికీ బుద్ధి వస్తుంది. అందరికీ బుద్ధి వస్తుంది. మనం అలా కాదు కదా, మన వాడిని మనం సమర్థించుకోక తప్పుతుందని ఎప్పుడు మనవాడినే మనం సమర్థిస్తూ ఉంటాం, ఆ అమ్మాయి మనకి శత్రువు అయిపోయింది. లేదు, ఎప్పుడు మన అమ్మాయినే మనం సమర్థిస్తూ ఉంటాం, అల్లుడు మనకి శత్రువు అయిపోయాడు. వాళ్ళని సమర్థిస్తారు. చివరికి విడాకులైనాయి, మా విడాకులు. నిన్నటి వరకు మా విడాకులు, ఇవాళ విడాకులు. ఈ అలదుకున్న బంధ చందనాలను వయస్సు పెరుగుతున్న కొద్దీ తోసియాలి. ఎందుకంటే ఇవి వృద్ధి చేసే కొద్దీ వృద్ధి అవుతూ ఉంటాయి. మనమే తగ్గించుకోవాలి. ప్రయాణాలు, మమకారాలు, సాంగత్యాలు తగ్గించుకోవాలి. ఇంకా నేను రాలేను అని చెప్పాలి, చాలండి అని చెప్పాలి. వెళ్ళినా అక్కడ మౌనంగా కూర్చోవాలి, ఊరికే వ్యాఖ్యానాలు చేయక్కర్లేదు. ఇంకా క్రమంగా తగ్గిపోవాలి. అంటే మేము ప్రపంచం నుంచి విరమించుకుంటూ సిద్ధంగా ఉన్నాం అనే దృష్టి మనస్సులో ముందు అలవాటు పడాలి. ఆ ఏర్పడాలి దృష్టి. కూడుట వీడుటకేమి కానీ కలవడం, విడిపోవడం ఇది పెద్ద సమస్య కాదండి. బంధాలు ఉండడం, పోవడం కాదు. అసలు జీవితానికి లక్ష్యాన్ని సాధించాలంటే ఈ అలా పడిపోవ లోపలనే అద్భుత జీవనం అందుకు.
ఈ అల కూలిపోయే లోపలనే మహత్తరమైన జీవితాన్ని మనం అందుకోవాలి. ఎందుకంటే ఇది కెరటం కేవలం పడిపోతుంది. కెరటం ఎంతసేపు అండి పడ్డం ఒట్టే పడిపోతుంది. జీవితం అంతే. నిన్న ఉన్నవాళ్ళు ఇవాళ ఉండే ఎదుకుంటారు. నిన్నటి వరకు ఉన్న పెద్ద మనిషి మెట్లు దిగుతున్నట్ట, దిగుతుంటే గుండెపోటు వచ్చిందట. కుటుంబ సభ్యులు పక్కనే ఉండే ఆసుపత్రికి తీసుకెళ్తాడు 10 గజాల్లో. అప్పటికే మరణించారని చెప్పారట. అయిపోయింది. ఇలాగే జరుగుతున్నాయి మరణాలన్నీ. అమెరికా అధ్యక్షుడికి దిక్కు లేదు, అనారోగ్యం వస్తే. మనకి ఆ దిక్కు ఇక్కడ. ఎవరి కర్మ ఎలా ఉందో, ఎవరి రాత ఎలా ఉందో అలాగే జరుగుతుంది. అంటే ఇవి పడిపోవడం ఎవరికైనా ఖాయమే. కానీ ఈ పడిపోయేలోగానే అద్భుత జీవనం అంటే ఆత్మజ్ఞానం. ఈ కళ గతించి లోపలనే కానకగనిమ్మ ధరిత్రి సేవకును. ఈ కళ ముగిసిపోయే లోపలనే, జీవితం అనే కళ ముగిసిపోయేలాగా మనం ఎన్ని వదిలేసి, ఇందాక చెప్పాం కదా అపరిగ్రహ స్థైర్యం. అపరిగ్రహం అంటే ఉన్నవి కొత్తవి స్వీకరించకపోవడం, ఉన్నవి వదులుకోవడం కూడా. వాడికి జన్మాంతర కథ ఎందుకు గుర్తొస్తాయంటే మనస్సులో ఏ జ్ఞాపకాలు లేవు. మనస్సులో జ్ఞాపకాలు లేనప్పుడు మనస్సుకి ఎప్పుడు లక్షణం ఏంటంటే పైన ఏమీ లేకపోతే లోపలికి తవ్వుకుంటూ పెడతాం. నీళ్లు పడకపోతే ఇంకో 10 అడుగులు తవ్వుదాం, ఇంకో 10 అడుగులు తవ్వినట్టే మనస్సు ఎప్పుడు తనకి గుర్తొచ్చే జ్ఞాపకాలు లేనప్పుడు ఇంకా లోపలికి వెళుతుంది. అంటే ఈ జన్మ జ్ఞాపకాలు ఏవి మనస్సుకి జ్ఞాపకం లేకుండా ఉంటే పూర్వజన్మలో వెళ్ళిపోతుంది. అప్పుడు జన్మాంతర కథలు గుర్తొస్తాయి. ఎవరో మనకి తారసిల్లుతారు, వారితో మనకి ఏదో అనుబంధం ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. భావస్థిరాన్ని జననంతర సౌహృదాని అని కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో మాట గుర్తొస్తుంది. అదే జన్మాంతర కథా సంబోధక. పతంజలి అబద్ధం చెబుతాడా యోగ సూత్రాల్లో? ఎవరి దగ్గర ఏమీ పుచ్చుకోకండి, ఉన్నవి వదిలించుకోండి క్రమంగా. జన్మాంతరక విషయాలు తెలుస్తాయి అంటాడు. ఇది పుచ్చుకున్నవి వదిలించుకోకుండా పట్టుకున్నవే మన జ్ఞాపకాలు కదా, వస్తువులు కాదు. వాటి వాసనలు కూడా. వస్తువు ఉంటుంది, వస్తువు ఉన్నా పర్వాలేదు, వాసన ఉండకూడదు. వస్తువు ఉంది, వాసన ఉంది. ఇది చెప్పేది ఏమిటి? ఒకచోట ఏదైనా కుళ్ళిపోయిన పదార్థం ఉందని కూడా, రొట్టె ఏదో కుళ్ళిపోతే బూజు పట్టింది. ఆ రొట్టె తీయడంతో పాటు ఏం చేయాలి? అక్కడ కొంచెం కడగాలి, అవసరమైతే డెట్టాలు వేయాలి. అప్పుడు వాసన కూడా ఉండదు. లేకపోతే రొట్టె అవతల బాగేసాం మనం, కుళ్ళిపోయిందని బూజు పట్టింది, వాసన ఉండిపోయింది. వాసన కూడా కడగాలి. చాలా చోట్ల వస్తువు తీస్తాం కానీ ఆ వాసన పోగొట్టేలా చేయమ్మా, అదే పోతుందిలే అంట ఉంటుంది అక్కడ. దానివల్ల కూడా రోగాలు వస్తాయి. అంచేత మమకార బంధాల విషయంలో మనుషుల్ని వదిలించుకోవడం కాదు, వాసన కూడా తగ్గించుకోవాలి. చాలా కష్టంగా ఉంటాయి ఈ మాటలని, కానీ ఇది సత్యం. సత్యం చెప్పేవాడికి ఎవరి కష్టంతో నిమిత్తం లేదు, ఎవరి ఇష్టంతో నిమిత్తం లేదు. సత్యమే చెబుతాడు భగవంతుడు. వాళ్ళని అందుకోసం పుట్టించాడు, వాళ్ళు అదే చెప్తారు. అందుకే ఈ చేసిన కొద్ది పెరుగుతాయి. గతించే లోపల ఏమి సాధించాలో అది చూసుకో. ఎందుకు ఈ బంధాల్లో ప్రధానంగా అడ్డు రావడమే కాదండి, చాలామంది పెద్దవాళ్ళని వేళ పీడిస్తున్న ఆలోచన ఏమిటంటే పెద్ద అయితే పిల్లలు చూస్తారో చూడవో అనుకుంటారండి. చూడకపోయేసరికి ఏమవుతుంది? అడ్డాల్లో బిడ్డలు కనుక అడ్డాల్లో బిడ్డలని సామెత ఎందుకే పుట్టింది. దానికి సాగర ఘోషలో పద్యం రాశాను నేను సరదాగా. ఒకసారి చంద్రుడిని గమనించండి, మీకు అర్థమవుతుంది మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయో. దానికి సిద్ధపడదాం మనం. మన పిల్లలు అంతకంటే మంచి వాళ్ళైతే అదృష్టవంతులమే, కానీ కాకపోయినా మనకు గుండెపోటు రాకూడదు. అంటే ముందు సిద్ధపడాలి. కీడుకు సిద్ధంగా ఉంటే మేలు జరిగితే మంచిదే కదండి. వనవాసానికి సిద్ధంగా ఉంటే భవనవాసం వస్తే మంచిదే కదా. నేను ఎప్పుడు భవనంలోనే ఉంటా అంటే వనవాసం వస్తే గుండెపోటు వస్తుంది. వనవాసానికి మనం సిద్ధంగా ఉంటే భవనవాసం వస్తే మంచిదే కదా. చంద్రుడు చూస్తే నాకు ఆలోచన వచ్చింది. చంద్రుడు చూస్తే అర్థమైపోయిందిగా జీవితం అంతా. ఆ రాత్రించరుడైన పుత్రులకునై ఆరాటముంజంది ఎన్నో రాత్రులు తపించితో జలధి. సముద్రం నుంచి సముద్రపుత్రుడు కదా చంద్రుడు, క్షీరసాగరం నుంచి జన్మించాడు కదా. పున్నం వచ్చేసరికి సముద్రం పొంగిపోతూ ఉంటుంది. మా చంద్రుడు మా అబ్బాయి 16 కళలతో వెలుగొందుతున్నాడు బ్రహ్మాండంగా అని అతన్ని అందుకోవాలని సముద్రం ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ఆ చంద్రుడు సముద్రానికి అందుతాడా? ఆ రాత్రించరుడైన పుత్రునకునై ఆరాటమును చెంది ఎన్నో రాత్రులు తపించితో జలది నిన్ను చూచిపోవచ్చనే. ఆ రాజేంద్రుని ఎట్టి తార తన గడాశ్లేషముందుంచెనో కారే బిడ్డలు వీరరడ్డములలో గడ్డాలలో బిడ్డల. కారే బిడ్డలు వీరరడ్డములలో గడ్డాలలో బిడ్డల. అడ్డాల్లో బిడ్డలు కానీ గడ్డాల్లో బిడ్డలు కాదు. అడ్డం అంటే అడ్డం పడుకోబెట్టుకున్నాడు, ఒళ్ళు అడ్డం పడుకోబెట్టుకున్నాడు. తల్లి ఏం పెడితే అది తింటాడు, ఏం చెబితే అది అంటాడు. తల్లి ఏ పాట పాడితే ఆ పాట పాడతాడు. తర్వాత వాడికి ఇష్టం వచ్చిన పాట పాడుకుంటాడు. మన పాట పాడతాడా? అది సిద్ధపడ. అలా లేరు ఇలా లేరు అని వ్యాఖ్యానం చేయదు. ఎవరి పిల్లలు అలా ఉన్నారు, వారు అదృష్టవంతులు, ఇవన్నీ అసూయలే. చంద్రుడు ఉదాహరణ. రాత్రించరుడు అన్నాను కావాలని, ఎందుకంటే రాత్రించరతీత రాత్రించర రాక్షసుడు అనే అర్థం కూడా ఉంది. చంద్రుడు రాత్రించరుడే బొగల కనపడ్డగా
ఆ చంద్రుడిని అందుకోవడానికి సముద్రం ఎంతో తాపత్రయపడుతుంది, కానీ చంద్రుడు ఎప్పుడైనా సముద్రాన్ని అందుకుందుకు ప్రయత్నం చేశాడా? పెద్దయిన తల్లిదండ్రులు పిల్లల కోసం తాపత్రయపడి మా వాడు ఫోన్ చేయలేదు, మా వాడు వస్తాడు రాలేదు అనుకుంటూ ఉంటారు. వాడేమనుకుంటాడు, చంపేస్తూ ఉంటాడు, అస్తమానం మన పనులు అనుకుంటా ఇక్కడ అనుకుంటాడు. పెద్ద అయిన తర్వాత వాడి బాధ్యతలు వాడుకుంటే పెళ్ళి అయితే మరీ ఎక్కువ అవుతాయి. అందుకే ఆ రాజేంద్రుని ఎట్టి తార తన గాఢాశ్లేషం అందించను. రాజేంద్రుడు, రాజు అంటే చంద్రుడు అని కూడా అర్థం ఉంది. మహారాజు భోగాల్లో ఉన్నాడయా, వాడి భార్య వాడి పిల్లలు వాడుకున్నారు. నక్షత్రం ఆ చంద్రుణ్ణి బంధించిందో, ఏ స్త్రీ ఏ భార్య ఆ కొడుకనే భర్తను బంధించిందో మనకి ఎందుకు వచ్చింది? వాడు తాపత్రయాలు వాడుకుంటాయి, వాడు పడుతున్నాడు, వాడి బాధ్యతలు వాడుకుంటాయి. తాపత్రయం భోగం అని ఎందుకు అనుకోవాలి? బాధ్యత అనుకోవచ్చు కదా. ఆ బాధ్యతల మధ్యలోనే రాలేకపోవచ్చు, పలకరించలేకపోవచ్చు. ఇలా సరిపెట్టుకోవాలి. కారే బిడ్డలు వీరల అడ్డములలో గడ్డాలలో బిడ్డల. కొంతమంది కావాలనే చూడరు, ఆస్తులు రాయించుకుంటున్నారు. ఇవాళ ముందే రాసేయండి అంటే మీరే ఉంచుకుంటే మేము ఏం కొనుక్కుంటా, మేము ఏదో బిజినెస్ చేయాలనుకుంటున్నాం, మాకు అన్ని కుదరవు, మేము ఇచ్చేయండి అంటున్నారు. ఇచ్చే వరకు ప్రాణం తీస్తున్నారు, ఇచ్చాక సుఖంగా వదిలేస్తున్నారు. మేము చూసుకుంటాంగా, మీకు ఒక్కడికి ఏం కావాలి, మా దగ్గర ఉండొచ్చుగా అంటున్నారు. మొత్తం ఆస్తులు ఇచ్చేసామంటే వాడి దగ్గర ఉండడం వల్ల ఏం ఉపయోగం లేదండి. ఇంకా తల్లిదండ్రులు లేని వాళ్ళందరికీ మొహమాటం లేకుండా చెప్తారు, తల్లిదండ్రులు సంపాదించుకున్న ఆస్తులు పిత్రార్జితమైన స్వార్జితమైనా సరే వారు పోయే వరకు వారి పేరు మీదే ఉండాలి. వారు పోయిన తర్వాతే పిల్లలకి వెళ్ళాలి. ముందే కనుక పిల్లలకి నీకు ఇది అని మొత్తం పంచి ఇచ్చేసి ఈ తండ్రి కనుక ఏమీ లేకుండా మా అబ్బాయిలు మంచి వాళ్ళు అంటే ఎంత మంచి వాళ్ళు 10 రోజుల్లో అర్థమైపోతుంది. అలా చేయకూడదు, లౌకికమైన పని కాదు అది. ప్రేమ వేరు, లౌక్య వ్యవహారాలు. వ్యవహారం దగ్గర మొహమాటం పనికిరాదు. పెద్దవాళ్ళు కాబట్టి చెబుతున్నా, వ్యవహార జ్ఞానం ఉన్న వాళ్ళైతే పిల్లల పేర ఆస్తులు పెట్టకూడదు. పిత్రార్జితం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ధర్మశాస్త్రం కూడా అలా చెప్పదు. పిత్రార్జితం కాపాడితే చాలు తండ్రి. తగలబెడితే వేరు, వ్యసనాలు ఉండి తగలబెడితే కొడుకు కోర్టులో కేసు పెడతాడు. మా నాన్నగారు పేకాటాడు తగలబెడుతున్నాడు, నా ఆస్తి నాకు వచ్చేది. వాడు తెప్పే ఉంది, మన తెప్పే. కానీ మనం ఆస్తిని బాగా చూసినప్పుడు, పోషిస్తున్నప్పుడు ఎందుకు ఇవ్వాలండి, మా తర్వాతే మీకు వచ్చిందబ్బే మాట్లాడగలని చెప్పాలి. కొంతమంది ఏమంటారంటే ఈ రోజు చాలా గొడవ పెట్టేస్తారని భరించాలి. వేదాంత మార్గంలో భరించాలి. ఏం పెట్టినా ఇవ్వను, లేకపోతే చంపేస్తారు. చంపేయండి, గొడవ ఉంది, శని వదిలిపోయింది, జీవితం పోయింది, కొడుకుని తండ్రిని చంపిన పాపం వాడికి వచ్చింది, పుణ్యలోకాలు మనకు వచ్చాయి, గొడవ లేదు. తర్వాత ఏమైతే మనకి చెన్నైశ్వరి చెప్పిన వాడే తాను పోయిన తర్వాత దేనితోనైన పని ఏమి సరే. ఉండగా ఆస్తులు ఎప్పుడు మార్చి పెట్టకూడదండి. చాలా చోట్ల ఇదే జరుగుతుంది మాయ. ఈ ముసలాళ్ళ ముఖ్యంగా భర్త పోయిన భార్యలు లేదా భార్య లేని భర్తలు, ఆడవాళ్ళు ఎక్కువ మోసపోతున్నారు. ఇక్కడ భర్త పోగానే పిల్లలు ఆస్తి అడగగానే పెట్టేస్తూ ఉంటారు. నేను ఒక్క ప్రాణానికి ఏముందమ్మా, వాళ్ళకి ఏవో ఖర్చులు ఉన్నాయని పెట్టి చూడరండి, ముసలిదాన్ని చూడరండి, వదిలేస్తారు. మొత్తం వాటాలు వేసుకుంటారు. 30వ తారీఖు ఎప్పుడు వస్తున్నారో చూస్తూ ఉంటారు. మొత్తం అన్నదమ్ములు మొత్తం తీసుకెళ్లి వీడింటి దగ్గర వాడి దగ్గర వీడు దింపేస్తారు. జరుగుతున్న భాగవతాలే ఇవి. లేకుండా ఉండాలి అంటే మనం ముందు నుంచి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ బంధాలు పెంచుకోకుండా తగ్గించడం అంటే ఎందుకోసం అండి? ఈ ప్రపంచం ఒక మాయా అని ధర్మశాస్త్రం వేదాంత శాస్త్రం మనకు స్పష్టంగా చెబుతున్నాయి. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య జీవో బ్రహ్మైవన అపరక జీవం ముక్తస్తు తద్విద్వాన్ ఇది వేదాంత డిండిమక. శంకరాచార్య మాట. బ్రహ్మమే పరమాత్మ సత్యం, జగత్తంతా మిథ్య. జీవో బ్రహ్మైవ, జీవుడే దేవుడు, నా అపరక వేరేవాడు కాదు. అజ్ఞానంతో మాట్లాడద్దు, ఆలోచించి చూసుకో. ఆలోచన ఆగిపోతే కానీ అర్థం కాదు ఇది. జీవన్ముక్తస్తు తద్విన. ఈ విషయం ఎవరు తెలుసుకుంటారో వాడు జీవన్ముక్తుడు. 60 ఏళ్ళ 70 ఏళ్ళ 6 ఏళ్ళ 16 ఏళ్ళ అనవసరం. స్త్రీయా పురుషుడు అసలే అనవసరం. ఎవరైనా జీవన్ముక్తులే. మహానుభావులు అందరిలోనూ